శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే వాళ్ళ జన్మరాశిలోకే సూర్యుడు వచ్చాడు కాబట్టి సూర్యుడి జన్మరాశి సంచారం ప్రారంభమవుతుంది. ఈ జన్మరాశి సంచార ప్రభావం మళ్ళీ జూలై 16వ తేదీ వరకు ఉంటుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలో సూర్యుడు సంచారం చేసేటప్పుడు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మిథున రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితిని మిథున రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఎందుకంటే గోచార జ్యోతిష గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎక్కువ జర్నీస్ చేయాల్సినటువంటి పరిస్థితి సూర్యుడు కలిగింపజేస్తాడు. అయితే ఆ ప్రయాణాల వల్ల అంత ఇబ్బందులు అయితే ఉండవు, కానీ శారీరక శ్రమ, అలసట ఇటువంటివి మాత్రం సూర్యుడు కలిగింపజేస్తాడు. ఒక్కొక్కసారి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయించే అవకాశాన్ని కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఒక రకంగా మైనస్. ఆ మైనస్ ఏంటంటే ప్రయాణాల పరంగా పని ఒత్తిడిని కలిగింపజేస్తాడు, శారీరక అలసట శ్రమనిస్తాడు. కానీ ఒక రకంగా ప్లస్ ఏంటంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న మిథున రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి వాళ్ళ రాశిలోకి సూర్యుడి సంచారం అద్భుతంగా సహకరిస్తుంది. అయితే మళ్ళీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే ఒక్కొక్కసారి బంధుమిత్రులతో కానీ సాటి ఉద్యోగస్తులతో కానీ జన్మరాశిలో సంచారం చేసే సూర్యుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు, గొడవలు కలిగింపజేస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు మళ్ళీ సూర్యుడు మారే వరకు అంటే జూలై 16 వరకు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆఫీసులో కూడా సహోద్యోగులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తాత్కాలిక అనారోగ్య సమస్యలను జన్మరాశిలో ఉన్న సూర్యుడు కలిగింపజేస్తాడు. అంటే వేళకు ఆహారం తీసుకోకపోవటం, సరైన సమయానికి నిద్రించకపోవటం, ఇటువంటివన్నీ కూడా తాత్కాలిక అనారోగ్య సమస్యలను కలిగింపజేస్తాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య అలవాట్లను మిథున రాశి వాళ్ళు పాటించినట్లయితే ఈ అనారోగ్యాల నుంచి బయటపడచ్చు. అలాగే దైనందిన జీవితంలో కూడా మిథున రాశి వాళ్ళు చేయాల్సిన పనులకి సూర్యుడు కొద్దిగా ఆటంకాలను కలిగింపజేస్తూ ఉంటాడు, అంటే విఘ్నాలు కలిగిస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని మిథున రాశి వాళ్ళు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగ పరంగా కూడా స్నేహభావం అనేది సహోద్యోగులతో తగ్గి వైరభావం పెరుగుతూ ఉంటుంది. ఆ వైరభావాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగమైన వ్యాపారమైన విద్య అయినా మందకొడితనాన్ని జన్మరాశిలో సూర్యుడు కలిగింపజేస్తాడు, అంటే చురుకుదనం తగ్గింపజేస్తాడు. కాబట్టి చురుకుదనాన్ని సాధ్యమైనంత వరకు పెంచుకునే ప్రయత్నం మిథున రాశి వాళ్ళు చేయాలి. అలాగే మిథున రాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానాధిపతి అవుతాడు. ఎందుకంటే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, సూర్యుడు ఆధిపత్యం ఉన్న సింహరాశి 3వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థాన అధిపతి అవుతాడు. 3వ స్థాన అధిపతి అయ్యి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి
తృతీయ స్థానం అంటే అది సోదర స్థానం కాబట్టి సోదరులతో కూడా మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి జన్మరాశిలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడవచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్ర పూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులు వేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వింటం చేయండి.
అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి, అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.